ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమంటున్నావు అవని? అవని ఏముందో చివర్లో తెలుస్తుందిలే. అవని పిన్ని అక్షయ్ని గెలిపించాలని ప్రయత్నించింది. చివరికి పోటీలోనే లేకుండా పోయింది పాపం. అందుకే ఆ బాధతో మాట్లాడుతున్నారు. ఇంకా ఈ డిస్కషన్స్ ఆపి ఏ ముగ్గు ఈ పోటీలో గెలిచిందో ఆ తొందరగా చెప్పండి. ఈ పోటీల్లో విజేతని ప్రకటించడానికి ఊరి పెద్దయిన రామరాజు గారిని, ఆయన భార్య సువర్ణ గారిని జడ్జిలుగా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. అయ్యో, నేనెందుకమ్మా? మీరు నిష్పక్షపాతంగా ఉంటారు. మీరు నిర్ణయిస్తేనే బాగుంటుంది. మా కుటుంబం నుంచి మా మనవరాలు శౌర్య పాల్గొంది కాబట్టి మేము న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం రకరకాల మాటలకు దారితీస్తుందండి. మీ నిజాయితీ గురించి అందరికీ తెలుసు. అందుకే మీరే నిర్ణయించండి రామరాజు గారు. సరేనయ్యా. ఇదిగోండయ్యా బుక్కు పెన్ను, దీని మీద మార్కులు వేయండి. అలాగే, వరుస క్రమంలో మొదలు పెడదాం. ఇలా రండి. పదండి. పదండి. ఇక్కడ చూడండి. అక్కడ చూడండి. ఏమండి, ఇది మా శౌర్య వేసిన ఎవరు గట్టమనేని శౌర్య వేసిన ముగ్గు. రామరాజు గారు, అందరి ముగ్గులు చూడటం అయిపోయింది కాబట్టి ఇంకా జడ్జిలు డిసైడ్ చేసి రిజల్ట్స్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుచున్నాం. రామరాజు గారు, శౌర్య ముగ్గు దగ్గరే ఎక్కువసేపు మాట్లాడుకున్నారు. శౌర్య ముగ్గుకే ప్రైజ్ వస్తుందని అనిపిస్తుంది. అవునవును, అలాగే అనిపిస్తుంది. చిన్న బంగారం, సిచ్యువేషన్ నీకే ఫేవర్ గా ఉంది. విక్టరీ ముందే. రామరాజు గారు, చెప్పండమ్మా. మరో ముగ్గు మిగిలింది. దయచేసి అది కూడా చూడండి. అటువైపు ఉంది, రండి. రంగులు పోగొట్టుకోవడం వలన పోటీ నుంచి తప్పుకున్నారు కదా. మీరు మళ్ళీ రంగులు దొంగలించి ముగ్గు వేస్తే ఆ ముగ్గు పోటీలోకి తీసుకోబడదు. రంగులతో వేసింది కాదు. దయచేసి మీరొచ్చి చూడండి. పదండి చూద్దాం. రండి వేదవతి గారు. రండి.
మా అక్షయ్ వేసిన ముగ్గు ఇదేనండి. మనందరం కొలిచే అన్నపూర్ణాదేవి రూపం. చుట్టుపక్కల 10 ఊర్లు సుఖ సంతోషాలతో పాడి పంటలతో జీవిస్తున్నారంటే అందుకు కారణం మన అన్నపూర్ణాదేవే కదా. ఈ పండగ పూట అమ్మవారిని ఈ రకంగా దర్శించుకుందామని ఈ విధంగా చేయడం జరిగింది. ఈ ఊరిలో ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, వాగు, వంక, పైరు, పచ్చిక అన్ని నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తుంటాయి. అందుకే అమ్మవారిని ఈ రూపంలో తయారు చేశాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికి నచ్చలేదు. ఈ సమయంలోనే మనం అడ్డుపుల్లు వేసేయాలి. అవును కృష్ణ, ఇప్పుడు మనం రెచ్చిపోయి అందరితో అక్షయ్ని తిట్టించాలి. ఇప్పుడు చూడు నేను ఎలా అందుకుంటాను. అద్భుతంగా ఉంది కదా రామరాజు గారు, మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం చెప్పేంత ఏముంది బావా? ఇలా కూరగాయలతో అమ్మవారిని నేల మీద వేయడం అమ్మవారిని అవమానించినట్టే కదా. ఏదో విధంగా ప్రైజ్ కొట్టేయడానికి ఇలాంటి నాటకం మొదలు పెట్టారు. రామరాజు గారు, వీళ్ళ సంగతి వదిలేయండి. అక్కడ మన ముక్కుల గురించి చూద్దాం పదండి, రండి. అక్షయ్ను అభినందించడానికి మనసు చేతులు రావట్లేదా? అద్భుతం అమ్మా, చాలా చాలా అద్భుతం. ఇది అమ్మవారిని అవమానించడం కాదు, భూదేవిని ఉయ్యలుగా మలచి అమ్మవారిని అందులో ఉయ్యలు ఊపుతున్నట్టు గౌరవంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.